సింపుల్ డిన్నర్ రెసిపీస్ ప్రతి ఒక్కటి కూడా 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇవి చేసిన ప్రతిసారి కూడా నా పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ది చాలా ఈజీ అండ్ నా ఫేవరెట్ వన్ కూడా. హాయ్, హలో, నమస్తే అండి, నేను మీ విజయాని. వెల్కమ్ టు విజయాస్ వీడియోస్. చాలా కాలం తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు నేను చాలా స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎయిర్ ఫ్రైయర్లో డిన్నర్ రెసిపీస్ని కుక్ చేయడం. ఇవి జస్ట్ 15 మినిట్స్లో ఒక్కొక్క రెసిపీ అయిపోతుందండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా ఎవ్రీ వీక్ చేసేవే, సో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దానివల్ల నేను పోస్ట్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి ఎన్నెన్నో రెసిపీస్ అలాగే ఎన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఇంకా మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఎయిర్ ఫ్రైయర్ చికెన్ లెగ్ పీసెస్. దీనికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, గరం మసాలా పౌడర్, ఇది నేను ఇంట్లో తయారు చేసిందేనండి. అలాగే ధనియా పౌడర్, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, కారం, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చికెన్ లెగ్ పీసెస్. ఒకవేళ లెమన్ ఉంటే మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన చెప్పినవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ లెగ్ పీసెస్ లో వేసి బాగా మ్యారినేట్ చేయాలండి. ఈ మ్యారినేట్ చేసుకుంటూ ఈ రెసిపీ చాలా టేస్టీగా రావడానికి నేను ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే, చికెన్ ని ఎప్పుడు కూడా మనం మసాలా పట్టించే ముందు దాని మీద ఉండే తడి అంతా కూడా ఒక టిష్యూ పేపర్ తో ట్యాప్ చేసేసామంటే ఆ మాయిశ్చర్ అంతా కూడా ఆ టిష్యూ తీసేసుకుంటుంది. అప్పుడు మసాలాలు దానికి బాగా పట్టి చికెన్ పీసెస్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మనం కుక్ చేసిన తర్వాత మాయిశ్చర్ లేదంటే చాలా క్రిస్పీగా వస్తాయి మనం చేసే రెసిపీ అనేది. ఈ టిప్ ని పాటించారంటే ఖచ్చితంగా మీరు చేసే చికెన్ రెసిపీ ఏదైనా సరే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ని 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఎయిర్ ఫ్రైయర్ ని మనం 180 డిగ్రీస్ దగ్గర 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసిన తర్వాత బాస్కెట్ ని ఓపెన్ చేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ని నీట్ గా దీనిలో అరేంజ్ చేసుకోవాలి. ఇవి అరేంజ్ చేసేటప్పుడు మనం ఒకదాని మీద ఒకటి పెట్టకూడదండి. చక్కగా నీట్ గా స్ప్రెడ్ చేయాలి. ఒకదానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే ఎయిర్ అనేది చక్కగా సర్క్యులేట్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది పీస్ అనేది. నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం బాస్కెట్ ని క్లోజ్ చేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రోజన్ ఐటమ్స్ ని ఫ్రై చేసుకోవడము, సెకండ్ ది పొటాటోస్ ఫ్రై చేసుకోవడం, థర్డ్ ఆప్షన్ లో చికెన్ ఉంది. మనం చికెన్ ని సెలెక్ట్ చేసి మనం ప్లే చేసామంటే 180 డిగ్రీస్ లో 24 మినిట్స్ టైమర్ తో అది ఆన్ అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్ లో మనకి ఎయిర్ అనేది పైనుంచి ఫ్లో అవుతుందండి. సో పైనంతా బాగా క్రిస్పీగా అవుతుంది. అడుగున నీట్ గా ఫ్రై అవ్వడానికి కోసం మనం ఒకసారి హాఫ్ టైమర్ అయిన తర్వాత పాజ్ బటన్ నొక్కి బాస్కెట్ ని బయటకు తీసి ఒక్కసారి ఆ లోపల ఉన్న పీసెస్ ని మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఒక్కసారి రివర్స్ చేసుకున్నామంటే సెకండ్ సైడ్ కూడా నీట్ గా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదండి, అది ఫ్లిప్ చేసేటప్పుడు అక్కడ ఆయిల్ అనేది దాని నుంచి వచ్చింది. చికెన్ లో ఆయిల్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చింది. మనం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు ఇప్పుడు దాకా. ఇంకా మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఇప్పుడు ఫ్లిప్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ని స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. బాస్కెట్ ని మళ్ళా ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టి మనం ప్లే బటన్ నొక్కామంటే మళ్ళా టైమర్ స్టార్ట్ అవుతుంది. అంతేనండి, ఇంకా అయిపోయింది. బాస్కెట్ ని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో.
ఇవి టేస్ట్‌లో గూడా మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. సేమ్ మనం ఎలా అయితే ఆయిల్‌తో ఫ్రై చేసుకుంటామో అలాగే ఉంటది టేస్ట్. కానీ ఇది ఒక హెల్తీ వెర్షన్ అన్నమాట. ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం రండి. చూసారు కదా ఎంత బావుందో! పైనంతా చక్కగా ఫ్రై అయింది. లోపల కూడా బాగా కుక్ అయింది. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో! టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీకి వెళ్ళిపోదామండి. సెకండ్ రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రై. దీనికోసం నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని ఈవెన్ షేప్‌లో ఉండే స్క్వేర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న క్యూబ్స్‌ని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ పన్నీర్‌కి బాగా పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది మ్యారినేట్ చేసుకుంటూ ఈ రెసిపీ చాలా టేస్టీగా రావడానికి ఒక టిప్ చెప్పుకుందాం. అదేంటంటే ఇందులో మనం యాడ్ చేసే ఆయిల్ వల్ల ఆ మసాలా అంతా గూడా ఆ పన్నీర్‌కి బాగా పట్టుకొని మన పన్నీర్ ఫ్రైకి సూపర్ కలర్ వస్తుంది. అంతే కాకుండా పన్నీర్ ఫ్రై చాలా క్రిస్పీగా ఉంటుంది. మ్యారినేట్ చేసుకున్న పన్నీర్‌ని ఒక 5-10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్‌ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి అట్లా క్లమ్జీగా వేయకుండా చక్కగా నీట్‌గా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌ని క్లోజ్ చేసి మనం టెంపరేచర్‌ని ఇంకా టైమ్‌ని సెట్ చేసుకోవాలండి. పన్నీర్ ఫ్రైకొచ్చేసి 180 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర 8 మినిట్స్ టైమర్‌ని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ప్లే బటన్‌ని ప్రెస్ చేస్తే పన్నీర్ అనేది ఫ్రై అవుతుంది. హాఫ్ టైమర్ అయిన తర్వాత అంటే 4 మినిట్స్ ఉందనంగా మనం ఒకసారి పాజ్ బటన్‌ని ప్రెస్ చేసి బాస్కెట్‌ని ఒకసారి షేక్ చేయాలి. దానివల్ల పన్నీర్ బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా ఫ్రై అవుతుంది. ఈవెన్‌గా కుక్ అవుతుంది. వింటున్నారు గదా! ఎంత మంచి క్రిస్పీ సౌండ్ వస్తుందో. ఇప్పుడు మళ్ళీ బాస్కెట్‌ని క్లోజ్ చేసి ప్లే బటన్‌ని ప్రెస్ చేద్దాము. టైమర్ అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుందండి. చూడండి రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే పన్నీర్ ఫ్రై మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో వితిన్ 8 మినిట్స్‌లో మన పన్నీర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైని మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాం. ఈ పన్నీర్ ఫ్రైని మనం స్నాక్స్‌గా గానీ, లేదంటే పప్పు, అన్నంతో పాటు ఒక సైడ్ డిష్‌గా గానీ చాలా బావుంటుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో గదా! పైన చాలా క్రిస్పీగా ఉంది. లోపల చాలా సాఫ్ట్‌గా ఉంది. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇప్పుడు థర్డ్ రెసిపీ అండి. మా పిల్లల ఫేవరెట్ రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. మా పిల్లలకే గాదు ఆల్‌మోస్ట్ ఆల్ అందరికీ గూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఈ రెసిపీకి మనకి కేవలం 2 పొటాటోస్ మాత్రమే కావాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అంతేనండి. ఇంకేం అవసరం లేదు. పొటాటోస్‌ని సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఐస్ కోల్డ్ వాటర్‌లో 5 మినిట్స్ వరకు సోక్ చేయాలి. అలా నానబెట్టడం వల్ల దాని పైన ఉండే స్టార్చ్ అంతా గూడా రిమూవ్ అయిపోతుంది. దానివల్ల చాలా క్రిస్పీగా అవుతుంది. 5 మినిట్స్ తర్వాత మనం వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసి ఈ పొటాటో స్ట్రిప్స్‌ని ఒక క్లాత్ మీద వేసి ఆ పొటాటో మీద ఉన్న తడి అంతా గూడా ఆరిపోయేలాగా నీట్‌గా అద్దేసి పొటాటో మొత్తం డ్రైగా చేసేయాలి. ఈ ప్రాసెస్ కనుక నీట్‌గా చేయకపోతే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి అంత టేస్టీగా రావండి. అంత క్రిస్పీగా కూడా రావు. చూడండి ఏమాత్రం కూడా మాయిశ్చర్ లేకుండా, ఏమాత్రం గూడా తడి లేకుండా మొత్తం అంతా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై చేసుకున్న పొటాటో స్ట్రిప్స్‌ని నీట్‌గా ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో మనం అరేంజ్ చేసుకోవాలండి. ఈ రెసిపీ టేస్టీగా రావడం కోసం
అలాగే క్రిస్పీగా రావడం కోసం ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే బాస్కెట్‌ని పొటాటో స్ట్రిప్స్‌తో ఫుల్‌గా కవర్ చేయకూడదు. ఒకదాని మీద ఒకటి అలా వేసేసామంటే అవి నీట్‌గా ఫ్రై అవ్వవు. కావాలంటే హాఫ్ వేసుకొని మళ్ళా నెక్స్ట్ బ్యాచ్‌లో ఇంకోసారి వేసుకోవచ్చు. అంతేగాని ఒకేసారి అన్నీ వేసేసి ఓవర్ క్రౌడ్ మాత్రం చేయకూడదు. ఇప్పుడు పొటాటో ఫ్రై ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసి ప్లే చేయాలి. ఇది 180 డిగ్రీస్ దగ్గర టైమర్ వచ్చేసి 26 మినిట్స్ చూపించింది కాబట్టి నేను 2 టైమ్స్ ఈ బాస్కెట్‌ని బయటకు తీసి షేక్ చేస్తానండి. ఎందుకంటే టైమర్ చాలా లాంగ్ ఉంది కాబట్టి. దానికోసం 17 మినిట్స్ దగ్గర ఒకసారి పాజ్ చేసి నేను బాస్కెట్‌ని బయటకు తీసి ఒకసారి ఆయిల్‌ని స్ప్రే చేసుకుంటానండి. చేసుకొని చక్కగా షేక్ చేసి పీసెస్ అన్నిటికి ఆయిల్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు బాస్కెట్‌ని క్లోజ్ చేసి ప్లే బటన్‌ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు 11 మినిట్స్ ఉంది అనంగా ఒకసారి పాజ్ చేసి బాస్కెట్‌ని మళ్ళా బయటకు తీసి చక్కగా షేక్ చేసి మళ్ళా ప్లే చేస్తానండి. టైమర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం బాస్కెట్‌ని ఓపెన్ చేసి మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వచ్చినాయో చూద్దాం. వింటున్నారు గదా! ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందో. అంతేనండి. చాలా హెల్తీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఓన్లీ 2 డ్రాప్స్ ఆయిల్‌తో రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అంతేనండి. గోల్డెన్ క్రిస్పీ సూపర్బ్‌గా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చిందండి. చూసారు గదా! బయట చక్కగా క్రిస్పీగా ఉంది. లోపల మాత్రం సాఫ్ట్‌గా అలాగే ఉంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మీరందరూ గూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ రెసిపీ వచ్చేసరికి ఎయిర్ ఫ్రైయర్ మసాలా ఆమ్లెట్ అండి. ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న మిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, మీకు ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసి ఇవన్నీ కూడా వెజిటబుల్స్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలండి. ఒక పర్సన్‌కి 2 ఎగ్స్‌తో చేసే ఈ ఆమ్లెట్ సరిపోతుంది. ఎప్పుడైనా స్నాక్‌లా గానీ, బ్రేక్‌ఫాస్ట్‌లా గానీ నేను ఈ రెసిపీని చేస్తూ ఉంటానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్‌ని స్ప్రే చేసుకుంటున్నాను. దానివల్ల బాటమ్‌లో మన ఆమ్లెట్ అనేది స్టిక్ అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్‌ని దానిలో పోసేసుకోవాలి. ఈ సిలికాన్ మౌల్డ్‌ని ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో పెట్టుకుందామండి. ఒకవేళ ఇలా పెట్టడం కష్టంగా అనిపిస్తే సిలికాన్ మౌల్డ్‌ని బాస్కెట్‌లో పెట్టి దానిలో ఈ బ్యాటర్‌ని మనం పోయొచ్చు. ఇప్పుడు బాస్కెట్‌ని క్లోజ్ చేసి 160 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర 8 మినిట్స్ వరకు దీన్ని సెట్ చేసి ప్లే బటన్‌ని ప్రెస్ చేయాలి. ఈ ఆమ్లెట్‌ని టోస్ట్‌తో తింటే చాలా బావుంటుందండి. అంతే అండి. ఎయిర్ ఫ్రైయర్‌లో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం ఒక టిప్ చెప్తాను. అదేంటంటే లాస్ట్ 2 మినిట్స్ ఉన్నప్పుడు
ఎయిర్ ఫ్రైయర్‌ని పాజ్ చేసి ఆమ్లెట్ పైన చీజ్ తురుముని గనక వేసుకున్నట్లయితే చీజీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చీజీ ఆమ్లెట్ మా పిల్లలకి చాలా ఇష్టమండి. అంతేనండి, సిలికాన్ మౌల్డ్‌లో నుంచి ఆమ్లెట్‌ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎయిర్ ఫ్రైయర్ ఆమ్లెట్ రెడీ. ఇవన్నీ కూడా నాకు చాలా ఫేవరెట్ అండ్ నేను ఎవ్రీ వీక్ చేసుకునే రెసిపీస్ అండి. ఈ రెసిపీస్లో మీకేది బాగా నచ్చింది, అలాగే మీరు ఏది ఫస్ట్ ట్రై చేయబోతున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మీరు కుక్ చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చూసారు కదండి ఎంత సింపుల్గా మనం ఎయిర్ ఫ్రైయర్లో రెసిపీస్ చేసుకోవచ్చో. ఇవన్నీ నేను రెగ్యులర్గా చేసేవే రెసిపీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. దానివల్ల నాకు మంచి మోటివేషన్ వస్తుంది, అలాగే ఈ ఛానల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పోస్ట్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.